Hello friends, welcome to Sahas Biology. ఈ వీడియోలో I have explained the introduction to biomolecules and carbohydrates. ఫ్రెండ్స్ ఫస్ట్ బయోమాలిక్యూల్స్ అంటే ఏందో అండర్స్టాండ్ చేసుకుందాము. బయోమాలిక్యూల్స్ అనే ఈ వర్డ్లో బయో అంటే లైఫ్ ఆర్ లివింగ్ అని అర్థము అండ్ మాలిక్యూల్స్ అంటే యాజ్ వి నో 2 or more ఆటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి. సో ఓవరాల్గా బయోమాలిక్యూల్స్ అనే డెఫినేషన్ ఆల్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ బయోమాలిక్యూల్స్. అండ్ మన సెల్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ యొక్క కలెక్షన్ని సెల్యులార్ పూల్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఈ బయోమాలిక్యూల్స్ 2 టైప్స్గా ఉంటాయి. ద ఫస్ట్ టైప్ ఈజ్ ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ ఇన్ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్. ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటే ద బయోమాలిక్యూల్స్ విచ్ కంటైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్. అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్న బయోమాలిక్యూల్స్ని ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటారు. ఇన్ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటే ద బయోమాలిక్యూల్స్ విచ్ ఐదర్ కంటైన్ కార్బన్ ఆర్ హైడ్రోజన్ ఆర్ ఎనీ అదర్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్. దట్ మీన్స్ ఇన్ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్లో బోత్ కార్బన్ అండ్ హైడ్రోజన్ బాండెడ్ ఫామ్లో ఉండవు. ఐదర్ కార్బన్ అయినా ఉంటుంది ఆర్ హైడ్రోజన్ అయినా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అంటే CO2లో ఓన్లీ కార్బన్ మాలిక్యూల్ ఉంటుంది అండ్ వాటర్ మాలిక్యూల్లో H2Oలో ఓన్లీ హైడ్రోజన్ ఉంటుంది. ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ మనకు మోనోమర్ అండ్ పాలిమర్ అంటే ఏందో తెలియాలి. మోనోమర్ అంటే సింగిల్ యూనిట్స్, పాలిమర్ అంటే మెనీ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క బీట్ని మనం మోనోమర్ అనుకుంటే ఇలాంటి కొన్ని బీట్స్ అన్నీ కండెన్స్ అయ్యి ఒక చైన్ ఫామ్ అవుతే దాన్ని పాలిమర్ అంటాము. ఇన్ ద సేమ్ వే మోనోసాకరైడ్స్ అనే కొన్ని మోనోమర్స్తోని పాలీసాకరైడ్ అనే ఒక చైన్ ఫామ్ అవుతుంది. ఈ పాలీసాకరైడ్నే మనం కార్బోహైడ్రేట్ అంటాము. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ అనే కొన్ని మోనోమర్స్తోని ప్రోటీన్ ఫామ్ అవుతుంది. న్యూక్లియోటైడ్స్ అనే కొన్ని మోనోమర్స్తోని న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే DNA, RNA. ఇన్ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ CO2, H2O, సాల్ట్స్, అయన్స్ ఎట్సెట్రా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బయోమాలిక్యూల్స్ని వాటి మాలిక్యులర్ వెయిట్ అండ్ సాల్యుబిలిటీని బేస్ చేసుకొని 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ద ఫస్ట్ టైప్ ఈస్ బయో మైక్రోమాలిక్యూల్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈస్ బయో మైక్రోమాలిక్యూల్స్. ఫస్ట్ బయో మైక్రోమాలిక్యూల్స్. హియర్ మనకి నేమ్లోనే అర్థమవుతుంది, మైక్రో అంటే స్మాల్. సో బయో మైక్రోమాలిక్యూల్స్ అంటే ద బయోమాలిక్యూల్స్ విచ్ ఆర్ స్మాల్ ఆర్ కాల్డ్ బయో మైక్రోమాలిక్యూల్స్. ఓకే, నెక్స్ట్ బయో మైక్రోమాలిక్యూల్స్. యాజ్ వి నో మైక్రో అంటే లార్జ్. సో బయోమాలిక్యూల్స్ విచ్ ఆర్ లార్జ్ ఆర్ కాల్డ్ బయోమైక్రోమాలిక్యూల్స్. బయోమైక్రోమాలిక్యూల్స్కి లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. వీటి మాలిక్యులర్ వెయిట్ 18 to 800 డాల్టన్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ డాల్టన్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిట్ ఫర్ మెజరింగ్ ద వెయిట్. ఒక డాల్టన్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ 1 హైడ్రోజన్ ఆటమ్. ఓకే, బయోమైక్రోమాలిక్యూల్స్కి హై మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. వీటి మాలిక్యులర్ వెయిట్ 800 డాల్టన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. బయోమైక్రోమాలిక్యూల్స్ యాసిడ్స్లో సాల్యుబుల్ అవుతాయి, వేరాజ్ బయోమైక్రోమాలిక్యూల్స్ యాసిడ్స్లో ఇన్సాల్యుబుల్. బయోమైక్రోమాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ మోనోసాకరైడ్స్, అమైనో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్. బయోమైక్రోమాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్. ఫ్రెండ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ని అనలైజ్ చేయడానికి వీ హ్యావ్ ఏ ప్రొసీజర్. లెట్స్ డిస్కస్ దట్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ప్రొసీజర్ చేయడానికి ఒక లివింగ్ టిష్యూ కావాలి, వెదర్ ఇట్ మే బి ఏ పీస్ ఆఫ్ లివర్ ఆర్ ఎ వెజిటేబుల్. సో హియర్ లెట్స్ టేక్ ఏ పీస్ ఆఫ్ లివర్ అండ్ దీన్ని తీసుకొని మోటార్ అండ్ పెస్టిల్ అంటే ద థింగ్ విచ్ వీ యూస్ టు గ్రైండ్. సో దీంట్లో ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్తో మిక్స్ చేసి గ్రైండ్ చేస్తే ఆఫ్టర్ సమ్ టైం మనకి థిక్ స్లర్రీ అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో దీన్ని మనము ఒక బీకర్ పైన చీజ్ క్లాత్ ఆర్ కాటన్ పెట్టి ఫిల్టర్ చేస్తే ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్లో సాల్యుబుల్ అయిన ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫిల్టర్ అయ్యి ఫిల్టరేట్లోకి వస్తాయి. అండ్ ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్లో సాల్యుబుల్ కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనకి అన్ఫిల్టర్డ్ పోర్షన్లో కనిపిస్తాయి. సో ఈ అన్ఫిల్టర్డ్ పోర్షన్ని మనము రిటెంటేట్ అంటాము. హియర్ ఇఫ్ యూ అనలైజ్ మనకి అన్ఫిల్టర్డ్ పోర్షన్లో బయో మైక్రోమాలిక్యూల్స్ అంటే జస్ట్ నో ఐ హ్యావ్ టోల్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఆల్సో లిపిడ్స్ ఉంటాయి. వేరాజ్ ఫిల్టరేట్లో అబ్జర్వ్ చేస్తే మోనోసాకరైడ్స్, అమైనో యాసిడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, హియర్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటంటే ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ లాగా కూడా అడిగారు. లిపిడ్ మనకి అన్ఫిల్టర్డ్ పోర్షన్లో ఆర్ రిటెంటెడ్లో బయో మైక్రోమాలిక్యూల్స్తో పాటు ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రిక్ట్ మైక్రోమాలిక్యూల్ బికాస్
లిపిడ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 800 డాల్టన్స్ కన్నా ఎక్కువగా ఉండదు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ మైక్రో మాలిక్యూల్. బట్ లిపిడ్స్ అన్ఫిల్టర్డ్ పోర్షన్ ఆర్ రిటెండేట్లో ఎందుకు కనిపిస్తాయి అంటే లిపిడ్స్ ఆర్ యాక్చువల్లీ యాసిడ్ ఇన్సాల్యుబుల్. సో మనం గ్రైండ్ చేసినప్పుడు ట్రైక్లోరాసిటిక్ యాసిడ్లో లిపిడ్స్ సాల్యుబుల్ కావు. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ లిపిడ్స్ అన్ఫిల్టర్డ్ పోర్షన్లో ఆర్ రిటెండేట్లో కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ మెటాబోలైట్స్ అంటే ఏందో తెలియాలంటే ఫస్ట్ మనకి మెటబాలిజం అంటే ఏందో తెలియాలి. మెటబాలిజం అంటే ద సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ మెటబాలిజం. అంటే మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ని మెటబాలిజం అంటారు ఆర్ మెటబాలిక్ రియాక్షన్స్ అంటారు. సో ఈ రియాక్షన్స్లో ఫామ్ అయిన ఇంటర్మీడియట్ ఆర్ ఎండ్ ప్రోడక్ట్స్ని మెటబాలైట్స్ అంటారు. సో మోస్ట్లీ మెటబాలైట్స్ ప్లాంట్ సెల్స్ ఫామ్ చేస్తాయి. నౌ ఈ మెటబాలైట్స్ 2 టైప్స్గా ఉంటాయి, ప్రైమరీ మెటబాలైట్స్ అండ్ సెకండరీ మెటబాలైట్స్. ప్రైమరీ మెటబాలైట్స్ని ప్లాంట్స్ గ్రోత్ ఫేస్లో సింథసైజ్ చేస్తాయి. సెకండరీ మెటబాలైట్స్ని ప్లాంట్స్ గ్రోత్ ఫేస్ యొక్క ఎండ్లో సింథసైజ్ చేస్తాయి. ప్రైమరీ మెటబాలైట్స్ ప్లాంట్ యొక్క గ్రోత్ కోసం యూజ్ అవుతాయి. ఓకే, వేరాజ్ సెకండరీ మెటబాలైట్స్ ప్లాంట్కి డిఫెన్స్ మెకానిజం కోసం యూజ్ అవుతాయి. ప్రైమరీ మెటబాలైట్స్కి ఎగ్జాంపుల్స్ అమైనో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, షుగర్స్, ఫ్యాట్స్, పెప్టైడ్స్ ఎట్సెట్రా. అండ్ సెకండరీ మెటబాలైట్స్కి ఎగ్జాంపుల్స్ పిగ్మెంట్స్, యాంటీబాడీస్, టాక్సిన్స్ ఎట్సెట్రా. ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ యొక్క టేబుల్ ఉంది. ట్రై టు రిమెంబర్ దిస్ బికాజ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టేబుల్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, టిల్ నౌ బయోమాలిక్యూల్స్ అంటే ఏందో ఓవర్వ్యూ చూసాము. ఇప్పుడు ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అయిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ వి విల్ గో విత్ కార్బోహైడ్రేట్స్. యాజ్ ద నేమ్ సజెస్ట్, ఎర్లియర్గా కార్బోహైడ్రేట్స్ని హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అనుకున్నారు. హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అంటే ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 4 కార్బన్ మాలిక్యూల్స్ని తీసుకుంటే ఐ హ్యావ్ టు టేక్ 4 H2O మాలిక్యూల్స్. సో లెట్ మీ టేక్ ద 4 H2O మాలిక్యూల్స్ 3 and 4. సో మనం దీని జనరల్ ఫామ్లో రాస్తే C4 2 4 6 8 H8 and 1 2 3 4 O4. సో దీని జనరల్ ఫార్ములా C4H8O4. అనదర్ ఎగ్జాంపుల్, నేను 6 కార్బన్స్ తీసుకుంటే ఐ హ్యావ్ టు టేక్ 6 H2O మాలిక్యూల్స్. సో లెట్ మీ టేక్ ద 6 H2O మాలిక్యూల్స్ 5 and 6. సో మనం దీని జనరల్ ఫార్ములా రాస్తే C6 2 4 6 8 10 12 H12 and O6. సో దీని జనరల్ ఫార్ములా C6H12O6, రైట్? నౌ వి డిస్కస్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్, బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో లెట్స్ డిస్కస్. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే ఓన్లీ మోనోసాకరైడ్స్ మాత్రమే ఈ రూల్ని ఫాలో అవుతాయి. దట్ మీన్స్ పాలిసాకరైడ్స్కి ఈ రూల్ అప్లికేబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్సెప్షన్ ఏంటంటే కొన్ని కార్బోహైడ్రేట్స్ ఈ రూల్ని ఫాలో కావట్లేదు. దీనికి ఎగ్జాంపుల్ రామ్నోహెక్సోస్. ఇది ఒక కార్బోహైడ్రేటే బట్ ఈ రూల్ని ఫాలో కావట్లేదు. దీని ఫార్ములా మనం అబ్జర్వ్ చేస్తే C6H12 and O5. ఇక్కడ యాక్చువల్లీ ఆక్సిజన్ 6 ఉండాలి. సో ఇక్కడ ఆక్సిజన్స్ ఓన్లీ 5 ఉన్నాయి. సో ఇది కూడా ఒక ఎక్సెప్షన్ అని చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ థర్డ్ ఎక్సెప్షన్ ఏంటంటే కొన్ని నాన్ కార్బోహైడ్రేట్స్ కూడా ఈ రూల్ని ఫాలో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటే దీని ఫార్ములా C2H4 and O2. ఇది నాన్ కార్బోహైడ్రేట్ బట్ ఈ రూల్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్. దీని ఫార్ములా చూస్తే C3H6 and O3. ఇది కూడా నాన్ కార్బోహైడ్రేట్ బట్ ఈ రూల్ని ఫాలో అవుతుంది, రైట్? కార్బోహైడ్రేట్స్ అంటే హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్స్ అనే డెఫినేషన్కి 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఈ డెఫినేషన్ టెక్నికల్లీ నాట్ కరెక్ట్, రైట్? నౌ ద కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే పాలీహైడ్రాక్సీ ఆల్డోజెస్ ఆర్ కీటోన్స్ and their condensation products. So many new terms, right? Let me explain. కెమిస్ట్రీలో మనము హైడ్రోకార్బన్ చైన్ అని చదువుతాము. హైడ్రోకార్బన్ చైన్ అంటే ద చైన్ విచ్ కంటైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. దీంట్లో హైడ్రోజన్ అండ్ కార్బన్ కాకుండా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, OH, CHO ఆర్ C డబుల్ బాండ్. వీటిని ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. సో లెట్స్ డిస్కస్ సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ OH అని ఉంటే దీన్ని హైడ్రాక్సిల్ ఆర్ ఆల్కహాల్ అంటారు. నెక్స్ట్ CHO ఉంటే దీన్ని ఆల్డిహైడ్ అంటారు. నెక్స్ట్ C డబుల్ బాండ్ O ఉంటే దీన్ని కీటోన్ అంటారు. నెక్స్ట్ COOH ఉంటే దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. ఇప్పుడు
ఈ పాలీహైడ్రాక్సీ ఆల్డోజెస్ ఆర్ కీటోజెస్ అండ్ దర్ కండెన్సేషన్ ప్రోడక్ట్స్ అనే ఈ డెఫినేషన్ అంటే ఏందో అర్థం చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఇట్ ఈస్ ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోస్. డోంట్ బాదర్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డ్రా ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్, బికాస్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఈ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ యొక్క చైన్ స్ట్రక్చర్ ఎలా డ్రా చేయాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ ఎందుకు తీసుకున్నానంటే టు అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్. సో మనం డెఫినేషన్ చూస్తే వీ హ్యావ్ పాలీహైడ్రాక్సీ aldoses or ketoses and their condensation products. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్, దీంట్లో మెనీ హైడ్రాక్సిల్ గ్రూప్స్ అంటే OH గ్రూప్స్ ఉన్నాయి, అండ్ గ్లూకోజ్లో ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CH4 గ్రూప్ ఉంది, అండ్ ఫ్రక్టోస్లో కీటోని గ్రూప్ అంటే C+O గ్రూప్ ఉంది. సో ఫర్దర్గా ఇలాంటి కొన్ని మోనోసాకరైడ్సే కండెన్స్ అయ్యి ఆర్ పాలిమరైజ్ అయ్యి కార్బోహైడ్రేట్స్ ఫామ్ చేస్తాయి. కాబట్టి ఈ డెఫినేషన్ కార్బోహైడ్రేట్స్కి అప్రోప్రియేట్ డెఫినేషన్. నౌ కార్బోహైడ్రేట్స్ గురించి చదువుదాము. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ బిఫోర్, కార్బోహైడ్రేట్స్ మోనోసాకరైడ్స్ అనే కొన్ని యూనిట్స్తోని పాలిమరైజ్ అయ్యి ఫామ్ అవుతాయి, రైట్? ఈ మోనోసాకరైడ్స్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ పైన డిపెండ్ అయ్యి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ టైప్ ఈస్ ట్రయోజెస్. ట్రై అంటే 3. సో ట్రయోజెస్ అంటే ద మోనోసాకరైడ్స్ విచ్ కంటైన్ 3 కార్బన్స్ ఆర్ కాల్ ట్రయోజెస్. దీని జనరల్ ఫార్ములా మనకి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి C3, అండ్ అకార్డింగ్ టు ద రూల్ కార్బోహైడ్రేట్స్ ఈక్వల్స్ టు హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ మోనోసాకరైడ్స్కి అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి లెట్ మీ టేక్ 3 H2O మాలిక్యూల్స్. ఓకే, మనకి ఇప్పుడు దీని జనరల్ ఫార్ములా ఏమవుతుందంటే C3H6 అండ్ O3. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ గ్లిసరాల్డిహైడ్ అండ్ డైహైడ్రాక్సీఎస్టోన్. అండ్ ద నెక్స్ట్ కేటగిరీ ఈస్ టెట్రోజెస్. టెట్రో అంటే 4. సో టెట్రోజెస్ అంటే ద మోనోసాకరైడ్స్ విచ్ కంటైన్ 4 కార్బన్స్ ఆర్ కాల్ టెట్రోజెస్, రైట్? దీనికి జనరల్ ఫార్ములా మనకి 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి లెట్ మీ టేక్ ద 4 కార్బన్స్ అండ్ లెట్ మీ టేక్ ద 4 H2O మాలిక్యూల్స్. ఓకే, నౌ దీని జనరల్ ఫార్ములా ఏమవుతుందంటే C4H8 అండ్ O4. ఓకే, అండ్ ఈ టెట్రోజెస్కి ఎగ్జాంపుల్ ఎరిథ్రోస్. ఓకే, నెక్స్ట్ కేటగిరీస్ పెంటోజెస్. పెంటోజెస్ అంటే ద మోనోసాకరైడ్స్ విచ్ కంటైన్ 5 కార్బన్స్ ఆర్ కాల్ పెంటోజెస్. పెంటోజెస్కి జనరల్ ఫార్ములా ఏంటంటే పెంటోజెస్ అంటే ద మోనోసాకరైడ్స్ విచ్ కంటైన్ 5 కార్బన్స్. సో లెట్ మీ టేక్ ద 5 కార్బన్స్ అండ్ లెట్ మీ ఆల్సో టేక్ ద 5 H2O మాలిక్యూల్స్. సో తీసుకున్నాక దీని జనరల్ ఫార్ములా ఏమవుతుందంటే C5H10 అండ్ O5, రైట్? పెంటోజెస్కి ఎగ్జాంపుల్స్ రైబోస్ అండ్ డిఆక్సిరైబోస్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ హెక్సోజెస్. హెక్సోజెస్ అంటే ద మోనోసాకరైడ్స్ విచ్ కంటైన్ 6 కార్బన్స్ ఆర్ కాల్ హెక్సోజెస్. అంటే 6 కార్బన్స్ ఉన్న మోనోసాకరైడ్స్ని హెక్సోజెస్ అంటారు. దీని జనరల్ ఫార్ములా రాస్తే వీ హ్యావ్ టు టేక్ 6 కార్బన్స్ బికాస్ ఇవి హెక్సోజెస్. సో లెట్ మీ ఆల్సో టేక్ 6 H2O మాలిక్యూల్స్. నో దీని జనరల్ ఫార్ములా రాస్తే C6H12 అండ్ O6. హెక్సోజెస్కి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అండ్ గ్యాలక్టోస్. నెక్స్ట్ హెప్టోజెస్. హెప్టోజెస్ అంటే ద మోనోసాకరైడ్స్ విచ్ కంటైన్ 7 కార్బన్స్ ఆర్ కాల్ హెప్టోజెస్. అంటే 7 కార్బన్స్ ఉన్న మోనోసాకరైడ్స్ని హెప్టోజెస్ అంటారు. ఓకే, దీని జనరల్ ఫార్ములా రాస్తే సో దీంట్లో 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి లెట్ మీ టేక్ ద 7 కార్బన్స్ అండ్ లెట్ మీ ఆల్సో టేక్ ద 7 H2O మాలిక్యూల్స్. సో ఇప్పుడు దీని జనరల్ ఫార్ములా రాస్తే C7H14 అండ్ O7, రైట్? అండ్ దీనికి ఎగ్జాంపుల్ సీడోహెప్టిలోస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ చూసాము. దట్ మీన్స్ ట్రయోసెస్, టెట్రోజెస్, pentoses, hexoses and septoses. Of these different types of monosaccharides, only pentoses and hexoses chain structure as well as ring structure లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఈ రింగ్ స్ట్రక్చర్స్ 2 టైప్స్గా ఉంటాయి. ద ఫస్ట్ టైప్ ఈస్ ఫ్యూరెనోస్ రింగ్ అండ్ ద సెకండ్ టైప్ ఈస్ పైరనోస్ రింగ్. ఫ్యూరెనోస్ రింగ్ అంటే పెంటాగోనల్ రింగ్ని ఫ్యూరెనోస్ రింగ్ అంటారు, అండ్ హెక్సాగోనల్ రింగ్ని పైరనోస్ రింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే 5 మెంబర్డ్ రింగ్ని ఫ్యూరెనోస్ రింగ్ అంటారు అండ్ 6 మెంబర్డ్ రింగ్ని పైరనోస్ రింగ్ అంటారు. ఓకే, ఫ్యూరెనోస్ రింగ్లో 4 కార్బన్స్ అండ్ 1 ఆక్సిజన్ ఉంటుంది, అండ్ పైరనోస్ రింగ్లో 5 కార్బన్స్ అండ్ 1 ఆక్సిజన్ ఉంటుంది. ఫ్యూరెనోస్ రింగ్కి ఎగ్జాంపుల్ ఫ్రక్టోస్ రింగ్ అండ్ పైరనోస్ రింగ్కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్ రింగ్. ఇప్పుడు పెంటోస్ షుగర్ యొక్క చైన్ అండ్ రింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము. ఓకే, పెంటోస్ షుగర్కి ఎగ్జాంపుల్ రైబోస్. రైబోస్ అంటే ఇది ఒక ఆల్డోస్ షుగర్. ఆల్డోస్ షుగర్ అంటే దీంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CH4 గ్రూప్ ఉంటుంది, రైట్? ఈ పెంటోస్ షుగర్ ఫార్ములా C5H10O5. ఇప్పుడు పెంటోస్ షుగర్ అయిన రైబోస్ యొక్క చైన్ స్ట్రక్చర్ డ్రా చేద్దాము. ఓకే, దీంట్లో 5 కార్బన్స్ ఉన్నాయి. సో లెట్ మీ రైట్ ద 5 కార్బన్స్ 1 2 3 4 and 5. So let me also label the numbering carbon 1, carbon 2,
కార్బన్ 3, కార్బన్ 4 అండ్ కార్బన్ 5. అండ్ రైబోస్ ఒక ఆల్డిహైడ్ కాబట్టి ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CH4 గ్రూప్ పెడదాము. ఓకే, ఫార్ములాలో ఉన్న హైడ్రోజన్స్ని అండ్ ఆక్సిజన్స్ని H అండ్ OH రూపంలో కార్బన్కి బాండ్ చేస్తాము. ఇలా బాండ్ చేయడానికి రూల్ ఏంటంటే థర్డ్ కార్బన్ దగ్గర OH రైట్ సైడ్ ఉంటుంది అండ్ H లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎక్సెప్ట్ థర్డ్ కార్బన్, ఎవ్రీ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ ఉంటుంది అండ్ OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెట్ మీ డ్రా దిస్. సో ఇది థర్డ్ కార్బన్ అంటే ఇక్కడ OH రైట్ సైడ్ అండ్ H లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎక్సెప్ట్ దిస్, ఎవ్రీ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ ఉంటుంది అండ్ OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ ఉంటుంది, OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫోర్త్ కార్బన్ దగ్గర కూడా సేమ్, H రైట్ సైడ్ ఉంటుంది, OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫిఫ్త్ కార్బన్ దగ్గర కూడా సేమ్, H రైట్ సైడ్ ఉంటుంది, OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫిఫ్త్ కార్బన్కి ఓన్లీ 3 బాండ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ యాజ్ యూ నో కార్బన్కి ఎప్పుడైనా సరే 4 బాండ్స్ ఉండాలి. సో ఇంకొక బాండ్ని ఇక్కడ హైడ్రోజన్ ద్వారా ఫిల్ చేస్తున్నాం, రైట్? సో ఇట్ ఇస్ ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ రైబోస్. ఇప్పుడు ఈ చైన్ స్ట్రక్చర్ని ఒకసారి చెక్ చేద్దాము. సో లెట్ మీ కౌంట్ ద కార్బన్ 1, 2, 3, 4, 5. So C5 and let me count hydrogens 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. H10 and let me count oxygens 1, 2, 3, 4 and 5. O5. So friends మనకి C5 H10 O5 అనే ఫార్ములా వచ్చింది. దట్ మీన్స్ ఈ రైబోస్ యొక్క చైన్ స్ట్రక్చర్. నౌ రైబోస్ యొక్క చైన్ స్ట్రక్చర్ రైబోస్ యొక్క రింగ్ స్ట్రక్చర్గా ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. రైబోస్ షుగర్లోని సెకండ్ లాస్ట్ కార్బన్ అంటే ఫోర్త్ కార్బన్ దగ్గర ఉన్న OHలోని ఆక్సిజన్ ఫస్ట్ కార్బన్తోని బైండ్ అవుతుంది అండ్ OHలోని హైడ్రోజన్ ఫస్ట్ కార్బన్లో ఉన్న ఆక్సిజన్తోని బైండ్ అవుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ కార్బన్ 4 అండ్ కార్బన్ ఫస్ట్ మధ్యలో ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ అవుతుంది. లెట్ మీ డ్రా ద రైబోస్ షుగర్ వన్స్ అగైన్ 1, 2, 3, 4 and 5 carbons. So let me also label these carbons. Carbon 1, carbon 2, carbon 3, carbon 4 and carbon 5. ఇక్కడ carbon 4 and carbon 1 మధ్యలో మనకి ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ అయింది. సో లెట్ మీ లేబుల్ దిస్. సో ఇక్కడ కార్బన్ 4 అండ్ కార్బన్ 1 మధ్యలో ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ చేస్తుంది. దెన్ ఈ డబుల్ బాండ్ నుంచి ఒక బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ ఆక్సిజన్తోని ఈ హైడ్రోజన్ బాండ్ అయి OH ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అన్ని గ్రూప్స్ కామన్గా రాసుకోవాలి. H అండ్ సెకండ్ కార్బన్ దగ్గర OH, H అండ్ థర్డ్ కార్బన్ దగ్గర రైట్ సైడ్ OH అండ్ లెఫ్ట్ సైడ్ H అండ్ ఫోర్త్ కార్బన్ దగ్గర రైట్ సైడ్ H అండ్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర రైట్ సైడ్ H లెఫ్ట్ సైడ్ OH అండ్ కింద వేలెన్సీ ఫిల్ చేయడానికి H, రైట్? నౌ దీన్ని ఒక రింగ్ స్ట్రక్చర్లో రాసుకుంటే ఇది ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్కి ఒక సైడ్ కార్బన్ 1 ఉంది, ఒక సైడ్ కార్బన్ 4 ఉంది. సో లెట్ మీ టేక్ దిస్. It is the carbon 4, it is the carbon 1. So let me label this carbon 1 and here we have carbon 4, right? Carbon 1 తర్వాత ఇక్కడ carbon 2 ఉంది. So carbon 2. Next carbon 3, right? It is the carbon 3. తర్వాత we have carbon 4 and carbon 5 దీనికి పైన ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ద కార్బన్ 5. ఈ కార్బన్స్కున్న H అండ్ OH కామన్గా రాసుకుందాం. ఫస్ట్ కార్బన్ దగ్గర H అండ్ OH. ఓకే, నెక్స్ట్ సెకండ్ కార్బన్ దగ్గర H అండ్ OH. నెక్స్ట్ థర్డ్ కార్బన్ దగ్గర OH అండ్ H అండ్ ఫోర్త్ కార్బన్ దగ్గర H అండ్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర C, ఇవి రెండు H2 అండ్ OH. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది రైబోస్ యొక్క రింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు డిఆక్సిరైబోస్ యొక్క రింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఈ డిఆక్సిరైబోస్ యొక్క రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవడానికి రైబోస్ షుగర్లోని సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న OH నుంచి ఒక ఆక్సిజన్ తీసేయాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ నేను సేమ్ రైబోస్ షుగర్ లాగానే డ్రా చేస్తున్నాను. ఇది ఆక్సిజన్, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది 4 కార్బన్ అండ్ ఇది 5th కార్బన్. ఓకే, ఇది ఫస్ట్ కార్బన్ పైన హైడ్రోజన్ అండ్ OH అండ్ సెకండ్ కార్బన్ పైన హైడ్రోజన్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సెకండ్ కార్బన్ పైన ఆక్సిజన్ ఉండదు, ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ థర్డ్ కార్బన్ పైన OH, H అండ్ ఫోర్త్ కార్బన్ పైన H అండ్ 5th కార్బన్ పైన H2OH, రైట్? సో ఫ్రెండ్స్ ఇది డిఆక్సిరైబోస్ షుగర్ యొక్క రింగ్ స్ట్రక్చర్, రైట్? సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రైబోస్ షుగర్ అండ్ డిఆక్సిరైబోస్ షుగర్ ఏంటంటే రైబోస్ షుగర్లో సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంటుంది అండ్ H ఉంటుంది. బట్ డిఆక్సిరైబోస్ యొక్క రింగ్ స్ట్రక్చర్లో సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ ఉండదు. ఫ్రెండ్స్ టిల్ నౌ పెంటోసస్ అయిన రైబోస్ అండ్ డిఆక్సిరైబోస్ యొక్క చైన్ యాజ్ వెల్ యాజ్ రింగ్ స్ట్రక్చర్ చూసాము, రైట్? నో ఇప్పుడు హెక్సోసస్ అయిన
గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ యొక్క చైన్ యాజ్ వెల్ యాజ్ రింగ్ స్ట్రక్చర్ చూద్దాము. ఓకే, హెక్సోజెస్కి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. బట్ గ్లూకోజ్ ఒక ఆల్డిహైడ్ అండ్ ఫ్రక్టోస్ ఒక కీటోన్. We will discuss both the chain and ring structures of glucose and fructose. Okay, first we'll go with chain structure of glucose. Okay, glucose యొక్క general formula C6H12O6. First let me draw the 6 carbons 1 2 3 4 5 and 6. Let me label this carbon 1, carbon 2, carbon 3, carbon 4, carbon 5 and carbon 6. గ్లూకోజ్ ఒక ఆల్డిహైడ్ కాబట్టి ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CH4 గ్రూప్, మిగిలిన హైడ్రోజన్స్ని అండ్ ఆక్సిజన్ని H అండ్ OH రూపంలో కార్బన్కి బాండ్ చేస్తాం, రైబోస్ షుగర్లో బాండ్ చేసినట్టే. సో ద రూల్ ఏంటంటే థర్డ్ కార్బన్ దగ్గర OH రైట్ సైడ్ ఉంటుంది అండ్ H లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెట్ మీ రైట్ ద OH రైట్ సైడ్ అండ్ H లెఫ్ట్ సైడ్. ఎక్సెప్ట్ థర్డ్ కార్బన్, ఎవ్రీ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ ఉంటుంది అండ్ OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్. సో లెట్ మీ రైట్ దిస్. సెకండ్ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ అండ్ OH లెఫ్ట్ సైడ్. అండ్ ఫోర్త్ కార్బన్ దగ్గర కూడా H రైట్ సైడ్ అండ్ OH లెఫ్ట్ సైడ్. ఫిఫ్త్ కార్బన్ దగ్గర కూడా సేమ్ H రైట్ సైడ్ అండ్ OH లెఫ్ట్ సైడ్. అండ్ సిక్స్త్ కార్బన్ దగ్గర కూడా సేమ్ H రైట్ సైడ్ OH లెఫ్ట్ సైడ్. బట్ సిక్స్త్ కార్బన్కి ఓన్లీ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక బాండ్ని హైడ్రోజన్తో ఫిల్ చేసినాం, రైట్. ఇప్పుడు ఈ చైన్ స్ట్రక్చర్ రింగ్ స్ట్రక్చర్గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాము. ఓకే, దీంట్లో సెకండ్ లాస్ట్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్, రైట్. ఈ ఫిఫ్త్ కార్బన్కున్న OHలో నుంచి ఆక్సిజన్ ఫస్ట్ కార్బన్తో బైండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉన్న OHలోని హైడ్రోజన్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్ తోటి బైండ్ అవుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కార్బన్ 5 అండ్ కార్బన్ 1 మధ్యలో ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ అవుతుంది. సో లెట్ మీ రైట్ దిస్ 1 2 3 4 5 and 6. So let me label these carbons carbon 1, carbon 2, carbon 3, carbon 4, carbon 5 and carbon 6. So here మనకి కార్బన్ 5 దగ్గర ఉన్న OHలోని ఆక్సిజన్ కార్బన్ 1 తోని ఆక్సిజన్ బాండ్ ఫామ్ చేసింది, రైట్. అండ్ కార్బన్ 5 దగ్గర ఉన్న OHలోని హైడ్రోజన్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసింది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఈ ఆక్సిజన్ ఒక డబుల్ బాండ్ బ్రోక్ అయ్యి సింగిల్ బాండ్ అవుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫస్ట్ కార్బన్ పైన OH ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఈ హైడ్రోజన్ని కామన్గా రాసుకుందాము. ఓకే, నెక్స్ట్ అన్ని కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్స్ని అండ్ OHని కూడా కామన్గా రాసుకుందాము. సెకండ్ కార్బన్ పైన H అండ్ OH, థర్డ్ కార్బన్ పైన OH అండ్ H, అండ్ ఫోర్త్ కార్బన్ పైన H అండ్ OH, అండ్ ఫిఫ్త్ కార్బన్ పైన H అండ్ సిక్స్త్ కార్బన్ పైన H అండ్ OH, అండ్ కింద వేలెన్స్ ఫిల్ చేయడానికి ఇంకొక H. సో దీన్ని మనము సైక్లిక్ స్ట్రక్చర్ రాసుకుంటే ఇది ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్కి ఒక సైడ్ ఫిఫ్త్ కార్బన్ ఉంది, ఒక సైడ్ ఫస్ట్ కార్బన్ ఉంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కార్బన్ అండ్ ఇట్ ఈస్ ద ఫిఫ్త్ కార్బన్, రైట్. ఫస్ట్ కార్బన్ తర్వాత వీ హ్యావ్ సెకండ్ కార్బన్, సెకండ్ కార్బన్ తర్వాత థర్డ్ కార్బన్, తర్వాత ఫోర్త్ కార్బన్, నెక్స్ట్ ఇది ఫిఫ్త్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్కి పైన ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఈ H అండ్ OHని కామన్గా రాసుకుందాము. ఓకే, ఫస్ట్ కార్బన్ దగ్గర H అండ్ OH, సెకండ్ కార్బన్ దగ్గర H అండ్ OH, థర్డ్ కార్బన్ దగ్గర OH అండ్ H, ఫోర్త్ కార్బన్ దగ్గర H అండ్ OH, ఫిఫ్త్ కార్బన్ దగ్గర H అండ్ సిక్స్త్ కార్బన్ దగ్గర ఈ రెండు H2 అండ్ OH, రైట్. సో ఫ్రెండ్స్, ఇది గ్లూకోజ్ యొక్క రింగ్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో ఇది పైరనో స్ట్రింగ్కి ఎగ్జాంపుల్. జస్ట్ నౌ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. పైరనో స్ట్రింగ్ అంటే హెక్సాగోనల్ రింగ్ అండ్ పైరనో స్ట్రింగ్లో 5 కార్బన్స్ అండ్ 1 ఆక్సిజన్ ఉంటుంది. సో దీంట్లో కూడా 5 కార్బన్స్ అంటే కార్బన్ 1, కార్బన్ 2, కార్బన్ 3, కార్బన్ 4 అండ్ కార్బన్ 5 అండ్ ఆక్సిజన్ ఉంది. సో దేర్ ఫోర్ ఇది ఒక పైరనో స్ట్రింగ్. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద చైన్ అండ్ రింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు ఫ్రక్టోస్ యొక్క చైన్ యాజ్ వెల్ యాజ్ రింగ్ స్ట్రక్చర్ చూద్దాము. ఫస్ట్ వీ విల్ గో విత్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ ఒక కీటోస్ షుగర్ అంటే దీంట్లో కీటోన్ గ్రూప్ ఉంటుంది. కీటోన్ గ్రూప్ అంటే C+O. ఫ్రక్టోస్ యొక్క జనరల్ ఫార్ములా C6H12O6. ఫస్ట్ లెట్ మీ డ్రా ద కార్బన్స్ 1 2 3 4 5 and 6. Let me label the carbons carbon 1, carbon 2, carbon 3, carbon 4, carbon 5 and carbon 6. Okay, fructose ఒక కీటోస్ షుగర్ కాబట్టి లెట్ మీ డ్రా ద కీటోస్ గ్రూప్ హియర్. బట్ అన్లైక్ గ్లూకోజ్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన కాకుండా సెకండ్ కార్బన్ పైన కీటోన్ గ్రూప్ ఉంటుంది. ఓకే, లెట్ మీ డ్రా ద కీటోన్ గ్రూప్ ఇన్ ద సెకండ్ కార్బన్. సో ఇట్ ఈస్ ద కీటోన్ గ్రూప్. నెక్స్ట్ మిగిలిన హైడ్రోజన్స్ని అండ్ ఆక్సిజన్స్ని H అండ్ OH రూపంలో కార్బన్కి బాండ్ చేస్తాము. సో ఇలా బాండ్ చేయడానికి రూల్ ఏంటంటే యాజ్ వి నో థర్డ్ కార్బన్ దగ్గర OH రైట్ సైడ్ ఉంటుంది అండ్ H లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎక్సెప్ట్ థర్డ్ కార్బన్, ఎవ్రీ కార్బన్ దగ్గర H లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ OH రైట్ సైడ్ ఉంటుంది, రైట్.
సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ కార్బన్ కాబట్టి ఇక్కడ OH రైట్ సైడ్ ఉంటుంది అండ్ H లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఎక్సెప్ట్ దిస్ ఎవ్రీ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ ఉంటుంది అండ్ OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్? సో ఇది ఫస్ట్ కార్బన్, ఇక్కడ H రైట్ సైడ్ అండ్ OH లెఫ్ట్ సైడ్. బట్ ఇక్కడ ఓన్లీ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక బాండ్ని Hతోని ఫిల్ చేసినాం. నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ దగ్గర H రైట్ సైడ్ ఉంటుంది అండ్ OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర కూడా సేమ్, H రైట్ సైడ్ అండ్ OH లెఫ్ట్ సైడ్. సిక్స్త్ కార్బన్ దగ్గర కూడా సేమ్, H రైట్ సైడ్ అండ్ OH లెఫ్ట్ సైడ్. బట్ సిక్స్త్ కార్బన్కి ఓన్లీ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక బాండ్ని హైడ్రోజన్తో ఫిల్ చేసినాం, రైట్? సో ఇట్ ఈస్ ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోస్. ఇప్పుడు ఈ ఫ్రక్టోస్ చైన్ స్ట్రక్చర్ ఫ్రక్టోస్ రింగ్ స్ట్రక్చర్గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఫ్రక్టోస్ చైన్లోని సెకండ్ లాస్ట్ కార్బన్ అంటే ఫిఫ్త్ కార్బన్లో ఉన్న OHలోని ఆక్సిజన్ సెకండ్ కార్బన్తోని బైండ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ కార్బన్ 5 అండ్ కార్బన్ 2 మధ్యలో ఆక్సిజన్ బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ ఆల్సో కార్బన్ 5 దగ్గర ఉన్న OHలోని హైడ్రోజన్ సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్తోని బైండ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఆక్సిజన్ కొన్ని డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. నౌ లెట్ మీ డ్రా దిస్ స్టెప్. ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్ అండ్ ఇది సిక్స్త్ కార్బన్. ఇక్కడ కార్బన్ 5 అండ్ కార్బన్ 2 మధ్యలో ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ అయింది, రైట్? సో లెట్ మీ లేబుల్ దిస్. అండ్ ఆల్సో ఈ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉన్న OHలోని హైడ్రోజన్ సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్తోని కంబైండ్ అయ్యి OH ఫామ్ చేసింది, రైట్? సో లెట్ మీ లేబుల్ దిస్. నెక్స్ట్ ఈ H అండ్ OHలను కామన్గా రాసుకుందాము. ఫస్ట్ కార్బన్ పైన ఇదొక H అండ్ ఇదొక H అండ్ ఒక OH, దట్ మీన్స్ CH2OH. అండ్ థర్డ్ కార్బన్ పైన రైట్ సైడ్ OH అండ్ లెఫ్ట్ సైడ్ H. అండ్ ఫోర్త్ కార్బన్ పైన రైట్ సైడ్ H అండ్ లెఫ్ట్ సైడ్ OH. అండ్ ఫిఫ్త్ కార్బన్ పైన రైట్ సైడ్ H అండ్ సిక్స్త్ కార్బన్ పైన ఇదొక H అండ్ ఇదొక H అండ్ OH. నౌ మనం దీన్ని ఒక రింగ్ స్ట్రక్చర్ రాసుకుంటే ఇది ఆక్సిజన్కి ఒక సైడ్ కార్బన్ 2 ఉంది, ఒక సైడ్ కార్బన్ 5 ఉంది. కార్బన్ 2 తర్వాత వి హ్యావ్ కార్బన్ 3, కార్బన్ 3 తర్వాత వి హ్యావ్ కార్బన్ 4, కార్బన్ 4 తర్వాత కార్బన్ 5 అండ్ కార్బన్ 1 కార్బన్ 2 పైన ఉంటుంది అండ్ కార్బన్ 6 కార్బన్ 5 పైన ఉంటుంది, ఓకే? అండ్ మిగిలిన గ్రూప్స్ని కామన్గా రాసుకుందాము. ఫస్ట్ కార్బన్ పైన H2OH అండ్ సెకండ్ కార్బన్ పైన OH, థర్డ్ కార్బన్ పైన OH అండ్ H అండ్ ఫోర్త్ కార్బన్ పైన H అండ్ OH అండ్ ఫిఫ్త్ కార్బన్ పైన H, సిక్స్త్ కార్బన్ పైన H2OH. ఫ్రెండ్స్, ఇది ఫ్రక్టోస్ యొక్క రింగ్ స్ట్రక్చర్, ఓకే? ఫ్రెండ్స్, టిల్ నౌ రైబోస్, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ యొక్క చైన్ యాజ్ వెల్ యాజ్ రింగ్ స్ట్రక్చర్స్ అండర్స్టాండ్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా గ్లూకోజ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము, ఓకే? గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ 2 టైప్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ద ఫస్ట్ టైప్ ఈస్ ఆల్ఫా గ్లూకోజ్ అండ్ ద సెకండ్ టైప్ ఈస్ బీటా గ్లూకోజ్. ఫ్రెండ్స్, ఐ విల్ గివ్ యూ షార్ట్ హింట్ టు రిమెంబర్ విచ్ ఇస్ ఆల్ఫా గ్లూకోజ్ అండ్ విచ్ ఇస్ బీటా గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న H అండ్ OHలో హైడ్రోజన్ పైన ఉండి అండ్ OH కింద ఉంటే దాన్ని ఆల్ఫా గ్లూకోజ్ అంటారు. హౌ టు రిమెంబర్ దిస్ అంటే A ఫర్ ఎబో అండ్ A ఫర్ ఆల్ఫా. సో హైడ్రోజన్ ఎబో ఉంటే దట్ ఈస్ ఆల్ఫా గ్లూకోజ్, ఓకే? నెక్స్ట్ బీటా గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్లోని ఫస్ట్ కార్బన్ దగ్గర OH పైన ఉండి H కింద ఉంటే దాన్ని బీటా గ్లూకోజ్ అంటారు. సో హౌ టు రిమెంబర్ దిస్ అంటే B ఫర్ బిలో అండ్ B ఫర్ బీటా. సో హైడ్రోజన్ బిలో ఉంటే దాన్ని బీటా గ్లూకోజ్ అంటారు. ఫ్రెండ్స్, టిల్ నౌ we have discussed about monosaccharides. Now let's discuss about oligosaccharides. Oligosaccharides అంటే 2 to 9 monosaccharides కంబైన్డ్ అయితే ఆర్ పాలిమరైజ్ అవుతే వాటిని ఆలిగోసాకరైడ్స్ అంటారు. దట్ మీన్స్ 2 monosaccharides కంబైన్డ్ అవుతే డైసాకరైడ్స్ అంటారు అండ్ 3 monosaccharides కంబైన్డ్ అవుతే ట్రైసాకరైడ్స్ అంటారు. 4 monosaccharides కంబైన్డ్ అవుతే టెట్రాసాకరైడ్స్ అంటారు. 5 monosaccharides కంబైన్డ్ అవుతే పెంటాసాకరైడ్స్ అంటారు. 6 monosaccharides కంబైన్డ్ అవుతే హెక్సాసాకరైడ్స్ అంటారు. 7 monosaccharides కంబైన్డ్ అవుతే సెప్టాసాకరైడ్స్ అంటారు. 8 monosaccharides కంబైన్డ్ అవుతే ఆక్టాసాకరైడ్స్ అంటారు. 9 monosaccharides కంబైన్డ్ అవుతే నోనాసాకరైడ్స్ అంటారు. ఓకే, ఇన్ దిస్ వే ఫ్రెండ్స్, నౌ వీ నీడ్ నాట్ టు స్టడీ అబౌట్ ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకరైడ్స్. We need to study about only the first type of saccharide, that is disaccharides. Disaccharides అంటే 2 monosaccharide యూనిట్స్ కంబైన్డ్ అయ్యి డైసాకరైడ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఈ 2 monosaccharide యూనిట్స్ గ్లైకోసైడిక్ బాండ్ అనే ఒక బాండ్తోని కంబైన్డ్ అవుతాయి. డైసాకరైడ్స్కి ఎగ్జాంపుల్స్ మాల్టోస్, సుక్రోజ్ అండ్ లాక్టోస్. 2 గ్లూకోజ్ మోనోసాకరైడ్స్ కంబైన్డ్ అవుతే మాల్టోస్ అనే డైసాకరైడ్ ఫామ్ అవుతుంది.
ఒక గ్లూకోజ్ అండ్ ఒక ఫ్రక్టోస్ అనే మోనోసాకరైడ్స్ కంబైన్ అవుతే సుక్రోజ్ అనే డైసాకరైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఒక గ్లూకోజ్ అండ్ ఒక గ్యాలక్టోస్ అనే మోనోసాకరైడ్స్ కంబైన్ అవుతే లాక్టోస్ అనే డైసాకరైడ్ ఫామ్ అవుతుంది. నౌ మోనోసాకరైడ్స్ నుంచి డైసాకరైడ్స్ ఎలా ఫామ్ అవుతాయో అండర్స్టాండ్ చేసుకోవడానికి లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మాల్టోస్. యాజ్ వి నో మాల్టోస్ 2 గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్స్తోని ఫామ్ అవుతుంది, రైట్? సో లెట్ మీ డ్రా ద సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఇట్ ఈస్ ద ఆక్సిజన్, ఇట్ ఈస్ ద 5th carbon, it is the 1st carbon, 2nd carbon, 3rd carbon, 4th carbon, 5th carbon, and it is the 6th carbon, right? So let me label the hydrogens and OH. 1st carbon paina H and OH, 2nd carbon paina H and OH, 3rd carbon paina OH and H, 4th carbon paina H and OH, 5th carbon paina H and 6th carbon paina H2OH, right? సో ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇది మాల్టోస్ 2 గ్లూకోజ్ యూనిట్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి లెట్ మీ డ్రా ద అనదర్ గ్లూకోజ్ స్ట్రక్చర్ హియర్. సో ఇది ఆక్సిజన్, ఇది 5th carbon అండ్ ఇది 1st carbon, ఇది 2nd carbon, ఇది 3rd carbon, ఇది 4th carbon, ఇది 5th carbon and ఇది 6th carbon, right? And let me draw the H and OH. 1st carbon paina H and OH and 2nd carbon paina H and OH, 3rd carbon paina OH and H and 4th carbon paina H and OH, 5th carbon paina H and 6th carbon paina H2OH, right? సో ఇవి 2 గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్. నౌ ఈ గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్స్తోని మాల్టోస్ అనే డైసాకరైడ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్లోని 1st carbon దగ్గర ఉన్న OH అండ్ 2nd గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్లోని 4th carbon దగ్గర ఉన్న OH ఇంటరాక్ట్ అవుతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ H2O మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో దెన్ ఈ ఫస్ట్ గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ అండ్ ఈ 2nd గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ ఈ ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ చేసుకొని కనెక్ట్ అవుతాయి. సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్లూకోజ్ అండ్ ఇట్ ఈస్ ద 2nd గ్లూకోజ్. సో ఇక్కడ ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ అయింది. నౌ ఫస్ట్ గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్లోని కార్బన్ 1 అండ్ 2nd గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్లోని కార్బన్ 4 మధ్యలో ఫామ్ అయిన ఈ ఆక్సిజన్ బాండ్ని గ్లైకోసిలిక్ బాండ్ అని అంటాము. నౌ ఇది మాల్టోజ్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా గ్లూకోజ్లోని 1st carbon అండ్ 2nd ఆల్ఫా గ్లూకోజ్లోని 4th carbon మధ్యలో గ్లైకోసిలిక్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఆల్ఫా 1,4 లింకేజ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే సుక్రోజ్లో ఒక గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్ అండ్ ఒక ఫ్రక్టోస్ అనే మోనోసాకరైడ్ కంబైన్ అయ్యి సుక్రోజ్ అనే డైసాకరైడ్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఒక గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ అండ్ ఇది ఫ్రక్టోస్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్. గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్లోని 1st carbon దగ్గర ఉన్న OH అండ్ ఫ్రక్టోస్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్లోని 2nd carbon దగ్గర ఉన్న OH ఇంటరాక్ట్ అవుతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ H2O మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది అండ్ మిగిలిన ఈ ఆక్సిజన్ వీటి మధ్యలో గ్లైకోసిలిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. నౌ ఇప్పుడు ఫామ్ అయిన ఈ స్ట్రక్చర్ని మనము సుక్రోజ్ అంటాము అండ్ ఇక్కడ మనకి ఆల్ఫా 1,2 లింకేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డైసాకరైడ్ లాక్టోస్. లాక్టోస్ అనే డైసాకరైడ్ బీటా గ్యాలక్టోస్ అండ్ బీటా గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్స్ కంబైన్డ్ అవుతే ఫామ్ అవుతుంది. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఇది బీటా గ్యాలక్టోస్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ అండ్ ఇది బీటా గ్లూకోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్. నౌ బీటా గ్యాలక్టోస్లోని 1st carbon దగ్గర ఉన్న OH అండ్ బీటా గ్లూకోజ్లోని 4th carbon దగ్గర ఉన్న OH ఇంటరాక్ట్ అవుతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ H2O మాలిక్యూల్ లాస్ అవుతుంది అండ్ ఈ ఆక్సిజన్ బీటా గ్యాలక్టోస్ అండ్ బీటా గ్లూకోజ్ మధ్యలో బాండ్ ఫామ్ చేస్తుంది. దీన్ని మనము గ్లైకోసిలిక్ బాండ్ అంటాము. ఓకే, అండ్ ఇలా ఫామ్ అయిన స్ట్రక్చర్ని మనము లాక్టోస్ అంటాము. ఈ లాక్టోస్లో బీటా 1,4 లింకేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డైసాకరైడ్స్, దట్ మీన్స్ మాల్టోస్, సుక్రోజ్ అండ్ లాక్టోస్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ అంటే 9 కంటే ఎక్కువ మోనోసాకరైడ్స్ కంబైన్ అవుతే వాటిని పాలీసాకరైడ్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఈ పాలీసాకరైడ్స్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్స్ అంటే సిమిలర్ మోనోసాకరైడ్స్ ఉన్నాయా ఆర్ డిఫరెంట్ మోనోసాకరైడ్స్ ఉన్నాయా వాటిని డిపెండ్ చేసుకొని 2 typesగా ఉంటాయి. ద ఫస్ట్ టైప్ ఈజ్ హోమోపాలిమర్ and the second type is heteropolymer. If the polysaccharide same monosaccharide units తోని ఫామ్ అవుతే దాన్ని హోమోపాలిమర్ అంటారు. ఇఫ్ ద పాలీసాకరైడ్ డిఫరెంట్ మోనోసాకరైడ్ యూనిట్స్ తోని ఫామ్ అవుతే దాన్ని హెటరోపాలిమర్ అంటారు. హోమోపాలిమర్కి ఎగ్జాంపుల్ స్టార్చ్, బికాస్ స్టార్చ్ ఓన్లీ గ్లూకోజ్ యూనిట్స్ తోని ఫామ్ అవుతుంది, అండ్ గ్లైకోజన్ ఆల్సో ఓన్లీ గ్లూకోజ్ యూనిట్స్ తోని ఫామ్ అవుతుంది, అండ్ సెల్యులోస్ ఆల్సో ఓన్లీ గ్లూకోజ్ యూనిట్స్ తోని ఫామ్ అవుతుంది, అండ్ ఇన్యులిన్, రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్యులిన్ నాట్ ఇన్సులిన్. ఇన్యులిన్ ఓన్లీ ఫ్రక్టోస్ యూనిట్స్ తోని ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ హెటరోపాలిమర్కి ఎగ్జాంపుల్ పెప్టిడోగ్లైకాన్. ఈ పెప్టిడోగ్లైకాన్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్లో ఉంటుంది. ఈ పెప్టిడోగ్లైకాన్ హెటరోపాలిమర్ ఎందుకంటే ఇది N-ఎసిటైల్ గ్లూకోసమైన్ అండ్ N-ఎసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ అనే డిఫరెంట్ మోనోమర్స్తోని ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హెటరోపాలిమర్. ఫ్రెండ్స్, అపార్ట్ ఫ్రమ్ దిస్
పాలీసాకరైడ్స్ వాటి ఫంక్షన్ని బేస్ చేసుకుని అగైన్ 2 టైప్స్గా క్లాస్ అవుతాయి. ద ఫస్ట్ టైప్ ఈస్ స్టోరేజ్ పాలీసాకరైడ్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈస్ స్ట్రక్చరల్ పాలీసాకరైడ్. స్టోరేజ్ పాలీసాకరైడ్ అంటే రిజర్వ్ ఫుడ్ని స్టోర్ చేసుకుంటే వాటిని స్టోరేజ్ పాలీసాకరైడ్స్ అంటారు. అండ్ స్ట్రక్చర్లో, దట్ మీన్స్ సెల్ వాల్ స్ట్రక్చర్లో ఉంటే వాటిని స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్ అంటారు. స్టోరేజ్ పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ స్టార్చ్, గ్లైకోజన్ అండ్ ఇన్యులిన్. స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ సెల్యులోజ్, కైటిన్ అండ్ పెప్టిడోగ్లైకన్ ఎట్సెట్రా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ స్టార్చ్. స్టార్చ్ యాజ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ చేస్ట్ నౌ, ఇట్ ఈస్ ద హోమోపాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. అంటే స్టార్చ్ యొక్క స్ట్రక్చర్లో ఓన్లీ గ్లూకోజ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి. మోస్ట్లీ ప్లాంట్స్ వాటి ఫుడ్ని స్టార్చ్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి. ఈ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెనీ గ్లూకోజ్ యూనిట్స్ ఆల్ఫా 1,4 లింకేజ్తోని లింక్ అయి ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మెనీ గ్లూకోజ్ యూనిట్స్ అండ్ ఇవన్నీ కూడా ఆల్ఫా 1,4 లింకేజ్తోని లింక్ అయి ఉంటాయి. ఆల్ఫా 1,4 లింకేజ్ చేసిన ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కేస్ ఆఫ్ మాల్టోజ్, రైట్? సో సేమ్ అలాగే ఆల్ఫా 1,4 లింకేజ్తోని ఈ గ్లూకోజ్ యూనిట్స్ అన్నీ లింక్ అయి ఉంటాయి. సో ఇలా ఆల్ఫా 1,4 లింకేజ్తోనే లింక్ అయిన ఈ గ్లూకోజ్ యూనిట్స్ అన్నింటినీ కలిపి అమైలోస్ పార్ట్ అంటారు. నెక్స్ట్, ఇలాగే ఆల్ఫా 1,4 లింకేజ్తో లింక్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క చైన్ ఈ అమైలోస్ చైన్లో ఉన్న 25th గ్లూకోజ్తోని బ్రాంచింగ్ ఫామ్ చేస్తుంది. ఈ బ్రాంచింగ్ ఫామ్ చేసే చైన్ని అమైలో పెక్టిన్ అంటాము. నౌ ఈ అమైలోస్ అండ్ అమైలో పెక్టిన్ చైన్లో బ్రాంచింగ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. అమైలోస్ చైన్లోని 25th కార్బన్లోని 6th కార్బన్ దగ్గర ఉన్న OH అండ్ అమైలో పెక్టిన్ చైన్లోని 1st కార్బన్ దగ్గర ఉన్న OH ఇంటరాక్ట్ అవుతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ H2O మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది అండ్ మిగిలిన ఆక్సిజన్ వీటి మధ్యలో గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ గ్లైకోసిడిక్ బాండ్ అమైలో పెక్టిన్ చైన్లోని 1st కార్బన్ అండ్ అమైలోస్ చైన్లోని 6th కార్బన్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఆల్ఫా 1,6 లింకేజ్ అంటారు. సో స్టార్చ్లో ఎవ్రీ 25th కార్బన్ దగ్గర బ్రాంచింగ్ ఫామ్ అవుతాయి. మనకు స్ట్రక్చర్ సమ్వాట్ ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ గ్లైకోజన్. గ్లైకోజన్, యాజ్ వి నో, యానిమల్స్ రిజర్వ్ ఫుడ్ని గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి, రైట్? నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లైకోజన్. గ్లైకోజన్ కూడా సేమ్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ లాగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో అమైలోస్ అండ్ అమైలో పెక్టిన్ అనే డిఫరెంట్ పార్ట్స్ ఉండవు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లైకోజన్, దీంట్లో కూడా మెనీ గ్లూకోజ్ యూనిట్స్ ఆల్ఫా 1,4 లింకేజ్తోని లింక్ అయ్యి ఒక చైన్ ఫామ్ చేస్తాయి. అండ్ ఆల్సో ఆల్ఫా 1,4 లింకేజ్తో లింక్ అయిన ఇంకొక చైన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఈ ఫస్ట్ చైన్లోని 10th to 14th కార్బన్ మధ్యలో ఆల్ఫా 1,6 లింకేజ్తోని బ్రాంచింగ్ ఫామ్ చేస్తాయి. సో దట్ మీన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లైకోజన్ అండ్ స్టార్చ్ ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే స్టార్చ్లో 25th గ్లూకోజ్ దగ్గర బ్రాంచింగ్ ఫామ్ అవుతుంది, బట్ గ్లైకోజన్లో 10th to 14th గ్లూకోజ్ మధ్యలో బ్రాంచింగ్ ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఇన్యులిన్. ఇన్యులిన్ ఈజ్ ఏ హోమోపాలిమర్ ఆఫ్ ఫ్రక్టోస్. అంటే ఇది ఫ్రక్టోస్ అనే కొన్ని మోనోసాకరైడ్స్ పాలిమర్ అవుతే ఫామ్ అవుతుంది. డహ్లియా అనే ప్లాంట్ యొక్క రూట్స్లో ఫుడ్ మెటీరియల్ ఇన్యులిన్ రూపంలో స్టోర్ అవుతుంది. సో దట్ రీజన్ ఓన్లీ ఇన్యులిన్ని మనము స్టోరేజ్ పాలిసాకరైడ్స్లో ప్లేస్ చేసాము. అండ్ ఆల్సో ఇన్యులిన్ని మన కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. అది ఎలాగంటే ఇన్యులిన్ని మన బాడీ మెటబలైజ్ చేసుకోదు. సో వాట్ ఎవర్ ద ఇన్యులిన్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ కమ్స్ త్రూ ద ఎక్స్క్రీషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 grams ఆఫ్ ఇన్యులిన్ ఇస్తే ఎక్స్క్రీషన్లో 5 grams ఆఫ్ ఇన్యులిన్ రావాలి. ఒకవేళ ఎక్స్క్రీషన్లో 5 grams కన్నా తక్కువ ఇన్యులిన్ వస్తే మన కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు అని అర్థము. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్. దోస్ ఆర్ పెప్టిడోగ్లైకాన్, సెల్యులోస్ అండ్ కైటిన్. ఫస్ట్, పెప్టిడోగ్లైకాన్. పెప్టిడోగ్లైకాన్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్లో ఉంటుంది. N-acetyl గ్లూకోసమైన్ అండ్ N-acetyl మ్యూరామిక్ యాసిడ్ అనే 2 కాంపోనెంట్స్తోని పెప్టిడోగ్లైకాన్ ఫామ్ అవుతుంది. సో పెప్టిడోగ్లైకాన్ ఇస్ ఏ హెటెరోపాలిమర్. ఓకే, నెక్స్ట్ సెల్యులోస్. సెల్యులోస్ ప్లాంట్ యొక్క సెల్ వాల్లో ఉంటుంది. సెల్యులోస్ ఈజ్ ఏ హోమోపాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. అంటే ఓన్లీ గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్స్తోని సెల్యులోస్ అనే పాలిసాకరైడ్ ఫామ్ అవుతుంది. అండ్ సెల్యులోస్ స్ట్రక్చర్లో బ్రాంచెస్ ఉండవు. దట్ మీన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్యులోస్ ఈజ్ అన్బ్రాంచ్డ్. నెక్స్ట్, let's discuss about chitin. Chitin is a homopolymer of N-acetyl glucosamine. అంటే N-acetyl glucosamine అనే కొన్ని మోనోసాకరైడ్స్తోని కైటిన్ ఫామ్ అవుతుంది. కైటిన్ ఫంగై యొక్క సెల్ వాల్లో అండ్ ఆర్థ్రోపోడా యొక్క ఎక్సోస్కెలిటన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. If you understood, share your feedback in the comment section so that I'll prepare more videos which may helpful for you in your preparation.